ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి మనకి కంటిన్యూస్‌గా డౌన్ సైడ్‌కి వెళ్ళింది. రివర్సల్ అవ్వడానికి ట్రై చేసింది గానీ ప్రైస్ అనేది కన్సాలిడేషన్‌లో ఉండిపోయింది. మనకి నిఫ్టీ ఫార్మా చూసుకున్నట్టయితే కన్సాలిడేషన్‌లో ఉంది. నిఫ్టీ బ్యాంక్ అయితే మార్నింగ్ అప్ సైడ్‌కి వెళ్ళొద్దని అనుకున్నా కానీ కన్సాలిడేషన్‌లోకి వెళ్ళిపోయింది. నిఫ్టీ మెటల్ కన్సాలిడేషన్‌తో డౌన్ సైడ్‌కి వెళ్ళింది. నిఫ్టీ ఐటీ మనకి మంచిగా డౌన్ సైడ్‌కి వెళ్ళింది. నిఫ్టీ ఆటో కూడా కన్సాలిడేషన్‌తో డౌన్ సైడ్‌కి వెళ్ళింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో తీసుకున్నా. ఎప్పుడైతే మనకి ఈ హై క్రాస్ అవుతుందో అప్పుడు ఎంటర్. యాక్చువల్‌గా ప్రైస్ ఇంత పెరిగింది. ఎంట్రీ తీసుకోకుండా ఉండాల్సింది. కానీ మనకి బ్యాంక్ సెక్టార్ అప్ సైడ్ వెళ్ళొద్దని ఎక్స్‌పెక్ట్ చేశా. సో, ఎంట్రీ తీసుకున్నా. రిస్క్ ఎంట్రీయే. ఎందుకంటే ప్రైస్ ఇంతవరకు పెరిగింది కాబట్టి 50% మళ్ళీ రావచ్చు. సో, తీసుకున్న రిస్క్ ఎంట్రీ. చూసుకున్నట్టయితే మనకి ఎప్పుడైతే అబోవ్ 1:1 వచ్చిందో అప్పుడు ఎస్ఎల్‌ఎన్ ట్రయల్ చేసేసా. కాస్ట్ టు కాస్ట్ పెట్టేసా. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇన్వర్టెడ్ హామర్ ఫార్మేషన్ జరిగిందో అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయా. ఉండుంటే మనకి ప్రాఫిట్ క్లోజ్ అయ్యేది గానీ కాస్ట్ టు కాస్ట్ పెట్టుంటే కాస్ట్ టు కాస్ట్ మనకి హిట్ అయ్యేది. లేదంటే ప్రాఫిట్‌లో క్లోజ్ అయ్యేవాళ్ళం. చూసుకున్నట్టయితే ఇట్లా ఉంది.